చేస్తాను అలా తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఉంచేస్తారు ఏడో నెల నుంచి అక్కడ నుంచి నాకు ఏడో నెల ఐదో నెలలు మాత్రం 5 నెలలు బాగానే ఉంటుందా? బాగానే పడుకుంటుందా? బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. 7 నెలల కాడి నుంచి 7 నెలలు దాటాక కొద్దిగా ఇబ్బంది పడింది. దాని చుట్టూ మాకు భయం వేసింది. అవును, అప్పుడు ఇబ్బంది పడింది. లేవనుకుంటా లేవంటే దేవుడి దయ వల్ల బతుకు పోయేలా ఉంటే ఇప్పటికే ఏడిపెత్తుంది అయ్యొద్దు ఇయ్యొద్దని. ఇంకా అయ్యగాడు ఉండేకి నా పని అయిపోయింది. పిల్లలు అదే కాదు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోవడం అన్నీ అయ్యేదాకానే ఏదైనా వచ్చే నెలకు సంవత్సరం కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? నేను 6కి లేసా, నువ్వు 7కి లేసావు. అయినా సరే గుడ్లు పెట్టాం, అన్నం పెట్టాం, పప్పు పెట్టాం, టీ పెట్టాం. టీ ఇంతవరకు ఇవ్వలేదు, అందుకనే వెయిట్ చేస్తాను. మరుగుతుంది. కింద పొయ్యి మీద పెట్టారా? ఇదేమో పప్పు, ఇదేమో టీ, ఇదేమో రైస్, అదేమో కోడిగుడ్లు. పొయ్యి ఖాళీగా ఉంది. పచ్చడికి వస్తే పచ్చడి కూడా మగ్గ పెట్టేస్తాం. సాంబారు అదే పప్పు అయిపోయింది. పొయ్యి ఖాళీ అయ్యాక సాంబార్ అయిపోయింది. పచ్చడి, సాంబారు, గుడ్లు కూర, గుడ్లు బాయిల్డ్. కర్రీ ఏంటి? కర్రీ ఇంకా స్పెషల్ ఏమన్నా ఉందా వాళ్ళ? ఏమో మరి చూడాలి. ఒకటే బ్లడ్ అయింది. మా వదినళ్ళందరూ మా నాన్న చెల్లెలు కూతురు, మా అమ్మ అన్నయ్య కూతురు. స్నానం చేస్తున్నారు. తీయండి కన్నీళ్ళమ్మే. ఇప్పుడు చేస్తున్నారు. నువ్వు నవ్వుకుంటే కన్నీళ్ళు పెద్దోడులా చేస్తావు. నాకు అర్థం కాదు. చిన్నగా 2 అంగుళాలు కోసుకుంటే బాగుంటుంది. అత్యంత బిస్కెట్లు, ఆ నల్లకొక్క బిస్కెట్లు తిందా, దానికి ఇష్టం ఉండదంట. దానికి డార్క్ ఫ్యాంటసీ గానీ ఏమన్నా కావాలి. అదేంటి కరకరలు ఆడిచ్చేస్తుంది. ఇది తినవట్లేదని దీనికి గౌరవించింది. ఆడికి రా. అసలు ఈ ప్రశాంత్ గారు పిలుస్తారు. ఆడు వచ్చేవాడు కూడా రాడు. రాత్రి ఇవ్వలేదు ఆడికి బిస్కెట్ ప్యాకెట్లు. ఆడి 50-50 అడిగి తెచ్చుకోవాలి బిస్కెట్లు. దీని తిద్దు కదా. అదే ఇంకొకటి అది రావట్లే, 2 మందికి వెళ్ళిపోయింది. దానికి ఎలర్జీ ఎక్కువ అయిపోయింది బాగా. అది అక్కడెత్తదండి. పోన్లే, మేము పెళ్ళి పిల్లలు పుట్టి మా అమ్మాయి మీరు పెళ్ళి అవగానే ఆంటీలు అయిపోయారుగా. నువ్వు అనుకుంటే అయిపోద్ది. వాళ్ళ అమ్మ మీ ఏజ్ కాబట్టి మీరు ఆంటీలే అవుతారు. ఆంటీ అని పిలుస్తాడు.
ఏంటి దానికి చిన్న బెండకాయ కాసింది చూసావా? దేనికి? అదిగో చెట్టుకి. అప్పుడే బెండకాయ ఎందుకు కాసిద్ది మన మొక్క అయితే? జాయ్ జాయ్ ఇదిగో కుక్క, ఇదిగో ఇటు చూడు, ఇదిగో దా ఇదిగో. ఏయ్ నువ్వు ఇట్లా మర్యాద దానికేస్తే కూడా దాన్ని ఫోన్లోని దాని పాపం మట్టిలో వేస్తున్నాయి కదా, వెళ్ళిపోయి తినేసిద్దని. మళ్ళీ అయినా అక్కడికి వెళ్ళిపోయి తినేస్తున్నారు చూసావా? అక్కడ వదిలేస్తే ఆడితో పాటు ఆడితే తినేవాడు గాడి. ఏం చెప్పు? పట్టుకో తినిద్ది ఏమవుతుంది. చాలా అది వచ్చింది కదా మా దానికి కూడా కావాలి. ఎంతవరకు వచ్చింది వంట? ఇంకా అవ్వలేదా? మొత్తం 4 పొయ్యిల మీద వంట చేతితో చేస్తుంది. సరుకులు తెచ్చుకొని మళ్ళీ చేసుకుంటుందా? ఇప్పుడే మేము ఇలా అయిపోతే రేపు ఎండాకాలం ఎలా ఉంటామంటే నువ్వే మాకు వంట చేయాలి. ఏమవుతామంటే పొద్దున్నే 4 గంటలకు లేసి వంట చేసి కాలేజీకి వెళ్ళి వచ్చిద్దంట. వచ్చాక మనం సాయంత్రం వంట చేసిద్దంట. మధ్యాహ్నం భోజనం టైంలో వచ్చి పని చేస్తావు ఇక్కడ చర్చి దగ్గర? కాలేజీకి వెళ్ళే మొహమేనా నీది? దేనికి కాలేజ్ ఏంటిది? ఉప్మా వేస్తారా? టిఫిన్ ఉప్మా వేసి చట్నీ కలిపి మిక్సీ ఆడాలి. మొత్తం నువ్వే చేయాలిగా ఒక్కదానివే. మళ్ళీ టిఫిన్ కూడా పెట్టాలి, వాళ్ళకి టీ పెట్టేవాలి. నాకు టీ పెట్టాలి కావాలి. అవలేదు ఇంకా వంట అనేది చాకుండా లేదే. చాకుండదు రొయ్యలు తెచ్చారండి. అది పాపకి కూర ఉండదు. ఫస్ట్ కానివ్వండి పెట్టేద్దాం. చూసుకెళ్ళి అనంగానే చూసుకుంది. దడదడలాడేస్తుందిగా. మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అన్నారు. అందుకని అద్దం తీసిందా? అద్దం తీసి తలదేవుకొని పౌడర్ రాసేసుకుంది. ఆవిడ పొద్దున్నే అనిపించిందంట ఇవాళ ఎలా అయినా సాయంకాలంలోపు తిడతావా. మంచిదేగా, నీకే వాళ్ళకి మంచి జరిగింది. అయితే నీకు ఇష్టమైనట్టు ఉండేదా? మటన్ అలాగే ఇష్టం. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు వేస్తానే వాళ్ళు. అలాగే
లాస్ట్ కొట్టి బంగాళదుంప మొక్కలు. రైస్ కూడా కొంచెం తీసేస్తే నేను గిన్నె ఇచ్చాక పెద్ద గిన్నె సాంబార్. సరే మీరు కానిస్తే గౌక్మని ఇక ఫాస్ట్గా పెట్టేస్తాను నేను. మోషా ప్లేట్లన్నీ ఒక దాంట్లో పెట్టి తీసుకొచ్చేసి లోపలికి పెట్టేద్దాం. ఆ ప్లేట్లే ఆ వేస్ట్ తీసి పనికిరాని పక్కన పెట్టేసి అది కూడా పక్కన పెట్టేది, వాళ్ళ తర్వాత తెచ్చుకుంటారు. వేసవకాలంలో ఉంది ఎండ అయితే. కాళ్ళు గాలి పడుతుంది. రా మళ్ళీ ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? కానీ మీరు బయటకు వస్తే ఫాస్ట్గా పెట్టేస్తాయి. ఇక నువ్వే కెమెరా గడ్డంగా మొహం పెడుతున్నావు. వైట్ రైస్, బంగాళదుంప, మటన్, గుడ్డు. ఇదేం పచ్చడి హని? దోసకాయ టమాటా దోసకాయ పచ్చడి. ఓకే అయితే పెట్టేస్తున్నాం. సాంబార్ ఎవరు అర్పణాలు తెచ్చుకుంటే మంచిగా వస్తాయి. ఎవరితో తెప్పించడం దేవుడి చేతులు లేదు. నువ్వే తెచ్చేసుకున్నావు అందుకని తెచ్చుకోవాలని నేను తెచ్చుకుంటే బాగానే వచ్చింది. చాలా ఫీల్ అవుతున్నాను. చెప్పింది ఫస్ట్ చెప్పాలి. బాగుందా? ఏం తిన్నావు? మన ఇంట్లో కూడా ఇలాగే చేశారు. అది కూడా బంగాళదుంప మటనేనా?
అట్లా